ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలను గనక మనము చదువుకున్నట్లయితే, యేసు జక్కయ్యను చూచి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నికలేని మన జీవితాలను, ఎందుకు పనికి రానటువంటి మన బ్రతుకులను పనికొచ్చేటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చివేస్తూ ఉన్నాడు. ఏ క్షణమైతే యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించారో ఆ క్షణమే ఆ ఇంటిలో ఉన్నటువంటి చీకటి పారిపోయింది. అక్కడ ఉన్నటువంటి పాపపు స్వభావము కూడా మారిపోయింది. దీనికి మొదటి కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించటం. రెండవది జక్కయ్య కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆశ. యేసుక్రీస్తు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింటూనే వచ్చాడు, కానీ ఆయన బోధల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆయన వింటూనే వచ్చాడు. కానీ చివరకు యేసు ప్రభువారు తన ఊరిలో నుండి వెళ్తున్నారని తెలుసుకొని ఆశ కలిగి ఉన్నాడంట. దేవుడు నన్ను చూడకపోడా, దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోకపోడా. జక్కయ్యలో ఉన్నటువంటి ఈ ఆశ, జక్కయ్యలో ఉన్నటువంటి ఈ ఆసక్తి అతని ఇంటిలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని పారద్రోలటమే కాకుండా గొప్ప రక్షణ అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జక్కయ్య మరుగుజ్జువాడిగా ఉన్నాడు, జక్కయ్య పొట్టివాడిగా ఉన్నాడు, జక్కయ్య యేసును చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము గనక దీన్ని పరీక్షించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి మరుగుజ్జుతనములో నేటి దినములో అనేక మంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఆత్మీయతలో మరుగుజ్జుతనం ఉన్నవారు దేవుణ్ణి ఎన్నడూ కూడా చూడలేరు. కానీ ఈ జక్కయ్య విన్న దానిని గ్రహించుకొని దేవునిని చూడాలని, దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానించాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ఏం చేశాడండి, జనం మధ్యలో నుండి చెట్టెక్కి యేసు ప్రభువారిని చూడాలని ఆశ కలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం లోకము నుండి వేరు చేసుకొని ప్రభు సన్నిధానములో సమర్పించుకొని మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరుగుజ్జుతనాన్ని గ్రహించుకొని ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య యేసు ప్రభువారిని ఎప్పుడైతే తన ఇంటిలో చేర్చుకున్నాడో, తన హృదయములో చేర్చుకున్నాడో, తన పాపములను తానే ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, అబ్రహాము సంతానముగా పిలువబడ్డాడు, దేవుని జనాంగముగా లెక్కించబడినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన స్నేహితులారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది, నేను నీ హృదయములో ఆసీనుడుగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ హృదయంలోనికి నన్ను ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, నీలో ఉన్నటువంటి ప్రతి పాపం అనే చీకటి, నీలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత అనేటువంటి చీకటి పారిపోయి నీ హృదయము వెలుగుమయముగా మార్చివేయబడుతుంది. హల్లెలూయా. నీలో ఉన్న చీకటి అంతా మారిపోయి అనేకులకు నీవు నేను ఆశీర్వాదముగా మార్చివేయబడబోతున్నాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షకుడమైనటువంటి దేవా, మా కొరకు మీ కలువరి గిరిలో కార్చినటువంటి రక్తమును బట్టి మీకు స్తోత్రాలు.
మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి వాగ్దానములను బట్టి మీకు వందనాలు. ఎన్నిక లేని మమ్ములను పేరు పెట్టి నీ జనాంగముగా ఉండటానికి మమ్ములను ఎన్నిక చేసుకున్నందుకే మీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడయుండి సహాయము చేసి వారందరినీ కూడా మీరు దీవించమని, పరిశుద్ధాత్మదేవ నీ సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.